హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అలాగే చాలా అవసరమైన అందరూ తెలుసుకోవాల్సిన ఒక టాపిక్ నేర్చుకుందాం. అదేంటి అంటే మీ టు మీ నైదర్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మీ టు మీ నైదర్ ఇవి జనరల్గా మనం వాడేవి. మీ టు ఎక్కువ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు కాఫీ అంటే ఇష్టం అన్నారనుకోండి, ఐ లైక్ కాఫీ అంటే మీకు కూడా ఒకవేళ ఇష్టం అయితే మీరేమని అంటారు? నాకు కూడా అంటారు కదా తెలుగులో, నాకు కూడా. ఆ నాకు కూడా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే మీ టూ, మీ టూ. సో ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఐ లైక్ చాక్లెట్స్, మీ టూ. ఓకే, అదే ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ కాఫీ, ఐ డోంట్ లైక్ కాఫీ అన్నారనుకోండి, దానికి మీ ఆన్సర్ ఏమవుతుంది? తెలుగులో అయితే నాకు కూడా అని అంటాం, కానీ ఇంగ్లీష్లో మీ టూ అని అనకూడదు. ఇక్కడ మీ నైదర్. ఓకే, మీ నైదర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ ఐ లైక్ కాఫీ అన్నప్పుడు మీ టూ అని అన్నాం. నెగిటివ్ సెంటెన్స్లో నాకు కాఫీ అంటే ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ కాఫీ అన్నప్పుడు మీ నైదర్ అన్నాం. ఓకే, సో అలాగే అంటే పాజిటివ్ వర్డ్స్ ఉన్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అయితే దానికి మీ టూ, నెగిటివ్ సెంటెన్స్ అయితే మీ నైదర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్విమ్ చేయగలను, ఐ కెన్ స్విమ్. దీనికి నేను కూడా అని అనాలి, అప్పుడు ఏమవుతుంది? మీ టూ. ఐ కెన్ స్విమ్ అన్నప్పుడు మీ టూ. ఐ కాంట్ స్విమ్, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నేను కూడా చేయలేను. ఐ కాంట్ స్విమ్ అని వచ్చే ఎవరో అన్నారు, నేను కూడా స్విమ్ చేయలేను. దీనికి ఆన్సర్ ఏమని చెప్పాలి? మీ టూనా మీ నైదరా? మీకు తెలిస్తే కమెంట్స్లో రాయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.